తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రావాలన్నా, మనకిక్కడ ఉపాధికి సంబంధించిన అంశాల్లో మెరుగుదల ఉండాలన్నా ఏం చేస్తే బాగుంటుందంటారు? ఇప్పుడు తక్షణమే ఆంధ్రప్రదేశ్లో ఎంపీలకి సిగ్గు శరం గనక ఉంటే గనక వెంటనే తక్షణం పోలవరం ప్రాజెక్టులో ఇచ్చిన అమెండ్మెంట్ని సవరణని ఆమోదించకుండా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెంటనే దాన్ని అంటే నేనేం చేసి విమర్శ కాదండి, దాని సూచన నిర్మాణాత్మక విమర్శ చేయాలి. మనం విమర్శ చేసి వెళ్ళిపోవడం కాదు, తక్షణమే ఉంది. లేదంటే చరిత్రలో ద్రోహులుగా, జాతి ద్రోహులుగా వచ్చే 100 సంవత్సరాలు వీళ్ళు ముద్రపడతారు. పాయింట్ ఒకటి. రెండో పాయింట్, తెలంగాణలోని జరిగిన అన్యాయం మీకు చెప్తానండి. రైల్వే బడ్జెట్ కూడా చెప్పాలి. ఇందాక మీరు కూడా అన్నారు, ఎంత తెలంగాణకి ఎంత ఇచ్చారన్నారు. రైల్వే 5,000 కోట్లు రైల్వే బడ్జెట్ ఫస్ట్ టైం. ఆఖరికి ఈ దెబ్బకి తట్టుకోలేక తెలంగాణలో కూడా మొత్తం పుల్లారెడ్డి షాపులు, ఎక్కడెక్కడో బాలనగర్లో పెట్టిన పుల్లారెడ్డి షాపులు ఉంది, ఎన్ఆర్రెడ్డి స్వీట్ షాపులు చాలా చోట్ల ఉన్నాయి. మొత్తం నేతి మిఠాయిలు అన్నీ అయిపోయినాయి అంట. ఎక్కడెక్కడ శివకాశించి మన ఆటలు ముందే ఊహించినట్టు తెప్పించి ఎక్కడ చూసినా మోసరం బాక్కెళ్ళి అవతల నేరేమెట్ట దగ్గర నుంచి సూరారం కాలనీకి వెళ్ళి అవతల రామకృష్ణపూర్ వరకు క్రాకర్స్ చిచ్చుబుడ్లు వేసేసుకుంటారండి. ఎందుకంత సెటైరేజ్ అంత వ్యంగ్యం కాకపోతే తన టౌన్కి రైలు వేసుకున్న వందే భారత్ తర్వాత 3 సంవత్సరాల తర్వాత హైదరాబాద్ నుంచి విశాఖపట్నం రైలు వేస్తే భూబంధ దద్దరిల్లిపోయేటట్టు అది ఆగని ట్రైన్ చుట్టూ పూజలు చేసేసి వందే మాత్రంగా పూజలు చేశారు. మా తల్లిని గౌరవించుకుంటాం ఉంది, అది వేరే సంగతి. అసలు ఇదే నాకు ఆశ్చర్యంగా ఉందండి. అది కూడా కాకుండా ఈ మధ్యన కొత్తగా ఎక్కడి నుంచి నాగ్పూర్ నుంచి హైదరాబాద్ ట్రైన్ ఒకటి వేశారు. దీనికి ఇది ఊపేది ఎవరో? మోడీ గారే. ప్రతి ట్రైన్కి ఆయనే రెడీ అయిపోతారు. ఈ లెక్కన లల్లు ప్రసాద్ గారు వచ్చే ఇప్పుడు వాళ్ళ వరకు ఆయనే ఊపాలి. ఎవరండి ఆయన, మన నెహ్రూ గారు వచ్చే 100 సంవత్సరాల వరకు ఆయన ఊపుతూ ఉండాలి. ప్రతి ట్రైన్కి ఆయన వేస్తే, ఆయన ట్రైన్లు వేసాడు. ఆయన వేస్తేనండి ఆయన ఊపాడు, బాగానే ఉంది. అది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వస్తుంటే కేంద్ర మంత్రులందరూ తరలిపోయారు. ఎక్కడ పడితే అక్కడ వాళ్ళ హారతలు ఇస్తున్నారు. తెలంగాణ నుంచి గత కొన్ని దశాబ్దాలుగా కేంద్రానికి వెళ్ళిన నిధులు 10 లక్షల కోట్లు అనుకోండి ఉజ్జాయింపుగా. తిరిగి వచ్చింది 3 లక్షల కోట్లు 4 లక్షల కోట్లు ఉజ్జాయింపుగా, సబ్జెక్టు కరెక్షన్. మిగతా 6 లక్షల కోట్లు వాళ్ళు ఇక ట్రైన్లో పంపేస్తున్నట్టు, తెలంగాణకు వచ్చేస్తున్నట్టు వీళ్ళు పొట్టుబట్టలన్నీ పట్టుకుని వెళ్ళి ఆ ట్రైన్ని స్వీకరించారు. ఆల్రెడీ జెండా ఊపాడు కదండి ఆయన ప్రతి స్టేషన్లో. దాన్ని అదొక మామూలు ట్రైను. ఏమీ లేకపోతే ఇదేంటి నాకు అర్థం కాదు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ స్కేల్ డౌన్ చేశారు. బయ్యారు ఉక్కు ఫ్యాక్టరీ లేదు బడ్జెట్లో. ఐటీఆర్ పక్కన పడేశారు. 0 ఐటీఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజన్ 2012లో కన్సిడర్ గత 11 సంవత్సరాల నుంచి షెడ్యూల్ పక్కన పడేశారు. ఒక్క నేషనల్ ప్రాజెక్టుకి తెలంగాణకి ప్రకటించుకోలేకపోయారంటే వీళ్ళ బాధ. నాకు చెప్పండి, నేషనల్ ప్రాజెక్ట్ ఒకసారి ఏం చేయమంటారు? రాజకీయ ఏం చేయాలో కాదండి. ఇవాళ ఇంకోటి చెప్తున్నాను. కెన్బట్వా పోనీ నేషనల్ ప్రాజెక్ట్ ఇంకేం ప్రకటించలేదా తెలంగాణ అడిగిన తర్వాత అంటే కెన్బట్వా, భద్ర, పట్టుకొట్టే భద్ర పెట్టి ఇవాళ 5,000 కోట్లు పైన ప్రకటించారా? గుజరాత్కి నమ్మశక్యం కాకుండా 17,000 కోట్లు, లాస్ట్ ఇయర్ 8,000 కోట్లు, 17,000 కోట్ల రూపాయలకి 4,400 నుంచి 5,10 తెలంగాణ పెంచితే 17,000 కోట్ల రూపాయలు దాటిపోయి పెంచారు ఈ సంవత్సరం. నిన్న నైట్ వచ్చింది ఫిగర్స్. అది కాకుండా 19,000 కోట్ల రూపాయలు గుజరాత్కి వేసుకుని బుల్లెట్ ట్రైన్ కేటాయించారు. మళ్ళీ మీకు అర్థమైంది కదండి. 19,000 ప్లస్ 17,000 27,000 30 చెప్తున్నాయండి. దాదాపు 35,000 కోట్ల రూపాయలు గుజరాత్కి ప్రకటించి 5,000 కోట్లు మీకు ఇచ్చామని చప్పట్లు జరుచుకోండి అంటే పుల్లారెడ్డి సీట్లు చేసుకుంటా ఆందోత్సవాలతో ఊగిపోతూ ఉన్నారు 8 మంది ఎంపీలు, గవర్నర్లు 8 మంది. అప్పుడు మా సంజయ్ గారికో మా కృష్ణరెడ్డి గారికో తెలుగు జాతి మీద అభిమానం ఉంది. కానీ ఆ వీరభజన ఏంటంటే రైల్వే యూనివర్సిటీ తీసుకెళ్ళి అక్కడ పెట్టుకుంటే బాగా మోడీ గారు బాగా చేశారు. గుజరాత్కి బుల్లెట్, ఆ తెలంగాణకి గుండెకాయ లాంటి హైదరాబాద్లో ఆ కాన్పూర్ ఎంతండి హైదరాబాద్తో పోల్చుకుంటే, దానికి సోదరి శాంతి సింగ్ ఎయిర్పోర్ట్కి వేసేసి మెట్రోకి తక్షణం పూర్తి చేయాల్సింది కనీసం ఒక 4,000 కోట్లు కేటాయిస్తే ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ వచ్చేస్తుంది కదా. ఓడి చేయడం ఎక్కడి నుంచి కదా, ఎందుకు చేయట్లేదు? ఇంతకుముందు అంటే ఇప్పుడు ప్రతిపాదన ఇచ్చారు కదా. ఆంధ్రప్రదేశ్కి గుండు సున్నా, తెలంగాణ గుండు సున్నా, వరుసగా గుండు సున్నాలు. తెలంగాణ ఏం పాపం చేసిందండి? ఆంధ్రప్రదేశ్కి నమ్మద్రోహం మాట్లాడదాం. ఏంటండి ఆంధ్రప్రదేశ్ రావాల్సిన రాయితీలన్నీ ఎవడు హామీ ఇచ్చాడని ప్రపంచ చరిత్రలో ఎక్కడా లేని విధంగా, ఓన్లీ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, దుబాయ్లో 5% వ్యాట్ ఉంది, అక్కడ ఐటీ గీటీ లేవు. 7% తర్వాత స్పెషల్ స్టేజ్ మలేషియాలో ఉంది. ఆ చిన్న ఐలాండ్స్ వదిలేసండి, సెంట్ బార్బస్ వదిలేసండి. ఈ దేశాల్లో ఉంటే చట్టాలను కూడా సవరించుకుని గుజరాత్లో 100% ఎగ్జామ్షన్ చేసింది. లక్షల కోట్ల బిజినెస్లు ఆల్రెడీ రేజ్ చేశారు. గిఫ్ట్ సిటీ అయ్యా, మీ గాంధీనగర్, హైదరాబాద్, తెలంగాణకు ఉంది హైదరాబాద్ ఒకటే నగరం. ఆ నగరం డబుల్ ఇంజిన్ కాదు, ఇదే ట్రిపుల్ ఇంజిన్ మొత్తం తెలంగాణకి.
దానికి ఐటీఆర్ రాకుండా అడ్డం కొట్టి మీరు ఒక ముఖ్యమైన ఈ ఇవ్వకుండా అడ్డం కొట్టి ఆఖరికి విశాఖపట్నానికి మెట్రోకి ₹1,00,000 పెడితే లాస్ట్ టైం మీరు ఇప్పుడు ఎంత పెట్టారో తెలియదండి, వాళ్ళ 10 లక్షలు పెడితే వాళ్ళు వచ్చి పోవడానికి వచ్చే ఖర్చులు సరిపోతుందండి. అది ఆఖరికి అమరావతికి రైలుకి నామినల్ కేటాయింపు చేసి ఇవాళ మీ రాష్ట్రానికి ఇంత దారుణంగా కేటాయించుకుంటే, అంతకుముందు మళ్ళా చెప్తున్నాను దయచేసి వినండి, గత 3 సంవత్సరాల్లో 19,000, 20,000, 18 అంటే దాదాపు 56,000 కోట్ల రూపాయలు గుజరాత్కి వేసే బుల్లెట్ రైలు ఒక్కదానికిను ప్లస్ మిగతా నిధులకి ఈ 17,000, 8,000, 25,000, 80,000, 75,000 కోట్ల రూపాయలు గుజరాత్ అండ్ కోకి కేటాయించుకున్నారు. నమ్ముతున్నారా మీరు? మన వాళ్ళు ఏం చేయాలి చెప్పండి. కడుపు రగులు పోతుందండి. ఇవన్నీ మన వాళ్ళు ఏం చేయాలి మరి? మన వాళ్ళు తెలుగు రాష్ట్రాల్లో చెక్ అండ్ బ్యాలెన్స్లో పెట్టారు. రేవంత్ రెడ్డి గారు మంచి కానీ ఈ మధ్యన గట్టిగా బీజేపీ మీద ఎందుకు వెళ్ళిపోతున్నారో తెలియట్లేదు నాకు. అలాగే కేసీఆర్ గారి సంగతి మీకు తెలుసు, ఈ ఫాట్ రిలెంట్లెస్లీ. ఎందుకంటే ఏంటి దుర్మార్గాన్ని మాట్లాడిన వ్యక్తి ఇవాళ విజయసాయిరెడ్డి గారి అల్లుడి గారి తమ్ముడు గారు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉండి ఇప్పుడు తెలుగుదేశం ఎంపీగా మారిన మాగుంట శ్రీనివాసరెడ్డి గారు తన ఇద్దరు అప్రూవర్గా మారారు. అవతల కేజ్రీవాల్ గారు కొట్టే రెట్లని కవిత గారిని లోపలేశారు. ఇవాళ ఆ పరిస్థితిలో అయినా కూడా కొంత ఫైట్ చేస్తామన్నమాట వాస్తవం. నేను అందుకని కోరుకుంటున్నాను, మీ రాజకీయాలు పక్కన పెట్టి విత్ డ్యూ రెస్పెక్ట్స్ టు ద హానరబుల్ సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు, అవర్ బండి సంజయ్ గారు, వాళ్ళకు కూడా తెలుగు ప్రాంతం అభిమానం ఉందండి. నాతో కిషన్ రెడ్డి గారు బాగానే ఉంటారు. ఐ డోంట్ వాంట్ సే నెగిటివ్ విత్. నేను అంటున్నాను, దయచేసి మీరు మిగతా అందరితో రేవంత్ రెడ్డి గారు రాష్ట్రం విషయం వరకు మీరు కేటీఆర్ గారిని కూడా మన పినరయి విజయన్ గారు ఎలాగా కాంగ్రెస్ పార్టీ నేత రమేష్ చంద్ర గారిని హెలికాప్టర్ కూర్చొని తిప్పుకున్నారో వాళ్ళు తిప్పుకోవచ్చు. మిమ్మల్ని అన్ని బాధలు పెట్టారు, గుర్తుంది నాకు అరెస్ట్ చేసిన విషయం. మీరు అది మనసులో పెట్టుకోకుండా ఇవాళ ఖచ్చితంగా రాష్ట్రం వరకు కలిసి పోరాడండి. మనకి ఆదానీ గారు అండ్ ఉత్తర భారతీయ జనతా పార్టీ చేతిలో జరుగుతున్న అవమానాలను ఎదుర్కోవాలి. మిమ్మల్ని కనీసం పార్లమెంట్లో నోరెత్తే శ్రీమతి పరకాల నిర్మలా ప్రభాకర్ గారు, సీతారామన్ గారు అనుకోండి, ఆవిడ క్యా హిందీ అయి తెలంగాణ వాళ్ళే అని మాట్లాడి హేళన చేసినప్పుడు నేను బాధ కలిగింది. మనం మాట్లాడాల్సిన అవసరం లేదు, తెలుగు భాషలో మాట్లాడచ్చు. హిందీకి లిపి కూడా లేదండి. 4 దేశాల్లో లిపి ఉన్న మన భాష మందే. 2 దేశాలకు జాతీయ పతాకాలు ఇచ్చిన జాతి మందే. ప్రపంచాన్ని కాపాడిన ఆరోమేషన్ టెట్రాసైకిల్ని ఫెన్స్ని ఫెయిల్ అయిపోతుంటే ఆ ఇంటర్మీడియట్స్ కాపాడిన ప్రపంచ జాతి మన తెలుగు బిడ్డ కాపాడాడే. ప్రపంచాన్ని జబ్బులు రాకుండా కాపాడిన చరిత్ర ఉంది, శౌర్యం ఉంది. కొమ్మన భీము ఉన్నాడే, బాగిరెడ్డి వర్మ దీనికి పోరాటం ఉంది, అల్లు సీతారామన్ ఉందండి. వీళ్ళందరూ మనాలు కాదండి. 13.5 కోట్ల తెలుగు జాతికి అన్ని. అందుకే మొట్టమొదటిగా తెలంగాణ వరకు చేయాల్సింది ఏంటంటే అందరినీ కలుపుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్లో చేయాల్సిన బానిసత్వం ఎదురాడాల్సిన అవసరం ఉంది. మొత్తాన్ని కలిపి తెలుగు జాతి 13.5 కోట్ల మంది తెలుగు జాతి వాళ్ళ అవమాన భారంతో రగులుకు పోతుంది. ఈ సందర్భం ఒకప్పుడు 9 మంది మంత్రులు ఉండేవారు కేంద్ర మంత్రిత్వంలో తెలుగు బెట్టలు. ఇవాళ గవర్నర్లు ఇచ్చారు, 3 గవర్నర్లు ఇచ్చారు. నల్లు ఇంద్రసేనరెడ్డి గారు, గవర్నర్లు బండా దత్తాత్రేయ గారు, హరిబాబు గారు. నేను చెప్తున్నాను, కానీ ఇవాళ ఢిల్లీలో జరుగుతున్న అన్యాయం, ఢిల్లీ నడి బజార్లో తెలుగు జాతి ఆత్మగౌరవం తాకట్టు పెట్టబడిపోతుంది. మిగతా వాళ్ళకి తెలంగాణకైతే దారుణం అన్యాయం జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్ నమ్మదం. కలిసి పోరాడకపోతే పడిపోతాం. తెలుగు జాతి అస్తిత్వానికే ప్రమాదం వస్తుంది. దయచేసి ఆలోచించుకోమని చెప్పి కోరుతా ఉన్నాను. 2019 తర్వాత కూడా ఉధృతంగా ఉద్యమం చేసి నేను చెప్పాల్సి వస్తుంది పదే మేజర్ మీడియాలో అయిపోతే నాది బాధ్యత కాదండి. ఉధృతంగా ఉద్యమం చేసాం, గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉద్యమం చేసాం. తెలంగాణలో ఉద్యోగాల కోసం మళ్ళీ తెలంగాణ హెల్త్ క్యాంపులు పెడతాం. మీరు గమనించారు, తెలంగాణలో తిరుగుతాం, మళ్ళీ వెళ్తా ఉన్నాను. సౌత్ సెంట్రల్ రైల్వేలో ఉద్యోగాలు అంటండి దేశం అందరికి ఓపెన్ అంట. ఉత్తర భారతదేశ రైల్వేలో మాత్రం ఆ జోన్ కంట. నేను దానికి కేంద్ర మంత్రి గారితో మాట్లాడాం, నేను డిమాండ్ చేసాం. మన వల్ల తెలంగాణలో యాక్చువల్గా తెలంగాణ కోస్తా సౌత్ సెంట్రల్ 2 కలిపి ఉన్నాయి కాబట్టి ఇక్కడికి వాళ్ళకి ఉద్యోగాలు వచ్చి నేను ప్రయత్నిస్తాను. నా తెలుగు జాతి కావాలండి. చిన్న శ్లోపాలు ఉంటాయి, నా తెలుగు జాతి కావాలి. అంతిమంగా నీటిపారుదల విషయంలో ఫైట్ చేయండి. ఇవాళ మిగులు జలాల విషయంలో జరుగుతున్న మోసం అది సవరించడం మానేసి మన తెలంగాణకి మన ఆంధ్రప్రదేశ్కి వ్యతిరేకంగా అఫిడవిట్ వేసిన కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కొట్టుకు సావడానికి కొత్త జీవం ఇచ్చింది మోడీ గారు. మీరు తన్నుకు రండి, మా కాళ్ళ దగ్గర రండి, తెలుగు బిడ్డలు ఇద్దరు అని చెప్పి అవమాన బాధతో అనే పరిస్థితి ఇచ్చిందో లేదో గమనించమని కోరి కలిసి పోరాడాలని చెప్పి మనం